యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ MIT, అది అమెరికాలో ఉంది. అక్కడ మేఘా వేమూరి అనే అమ్మాయి ఇచ్చిన స్పీచ్, గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఆ అమ్మాయి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు చాలా కాంట్రవర్సీలో ఉంది, బాగా ట్రెండ్ అవుతుంది. అసలు అమ్మాయి ఏం చెప్పింది? ఆ అమ్మాయి అక్కడ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ స్టూడెంట్. ఆవిడ స్టూడెంట్ ప్రెసిడెంట్ కూడా అక్కడ, అంటే క్లాస్ ప్రెసిడెంట్ కూడా. ఆవిడ అక్కడ ఒక స్పీచ్ ఇచ్చింది గ్రాడ్యుయేషన్ సెరమనీలో. జనరల్గా గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఆ ఇయర్ మొత్తం వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఆ కోర్సులో ఏం చేశారని చెప్పి థ్యాంక్స్ చెప్తుంటారు యూనివర్సిటీకి, ప్రొఫెసర్స్కి, పేరెంట్స్కి, అందరికీ. కానీ ఈ అమ్మాయి మాత్రం పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడింది. ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ అయ్యి ఫ్యూచర్ కోసం బయటకు వెళ్తుంటే అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలో ఒక్క యూనివర్సిటీని కూడా ఉండనివ్వలేదు, ఒక్క యూనివర్సిటీని కూడా సర్వైవ్ కానివ్వలేదు అని చెప్పిందనమాట. ఆవిడ స్పీచ్కి వెళ్తూ కూడా కెఫియా, ఏదైతే పాలస్తీనియన్ సింబల్ ఆఫ్ సాలిడారిటీ ఉంటుందో ఇక్కడ ఒక క్లాత్ లాగా అది వేసుకుని వెళ్ళిందనమాట. అంతేకాదు మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వాళ్ళు ఈ మొత్తం ఇజ్రాయెల్తో కొలాబరేట్ అయ్యి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కోసం అక్కడ అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నారు. ఇదంతా అన్యాయము, అక్కడ లక్షల మంది చంపేయడానికి మనం ఎందుకు కారణం అవుతున్నాం అని చెప్పి ఆవిడ చాలా గట్టిగానే మాట్లాడింది. దీంతో ఆ స్పీచ్ బాగా వైరల్ అయిందనమాట. మనకు తెలుసు అమెరికాలో స్టూడెంట్ యాక్టివిజం అనేది యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ. ఎప్పుడైతే మొదటి నుంచి కూడా యాంటీ అపార్థిడ్, సౌత్ ఆఫ్రికాలో ఏదైతే రేసిస్ట్ పాలసీస్ ఉన్నాయో, అపార్థిడ్ పాలసీస్, దానికి వ్యతిరేకంగా అమెరికాలో అప్పట్లో ఉద్యమాలు జరిగాయి స్టూడెంట్స్లో, యూనివర్సిటీస్లో. తర్వాత యాంటీ వియత్నాం వార్ మూమెంట్, వియత్నాంతో అమెరికా యుద్ధం చేసేటప్పుడు అసలు మనం వియత్నాం వార్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అమెరికా ఎందుకు వియత్నాం వార్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పి. అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీస్ మనం చూస్తే కనుక హార్వర్డ్ కావచ్చు, కొలంబియా కావచ్చు, రకరకాల యూనివర్సిటీస్లో స్టూడెంట్ యాక్టివిజం చాలా ఎక్కువ అనమాట. హ్యూమన్ రైట్స్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇలాంటి అంశాల్లో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. అమెరికన్ యూనివర్సిటీస్ అనేవి ఒక స్టడీ స్పేసే కాదు, అక్కడ వాళ్ళు పొలిటికల్ యాక్టివిజం కూడా నేర్చుకుంటారనమాట. అక్కడ స్టూడెంట్స్కి రైట్స్ చాలా ఎక్కువ. ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీస్కి, పాలిటిక్స్కి పెద్ద సంబంధం ఉండేది కాదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం యూనివర్సిటీస్ మీరు వస్తే చదువుకోండి, చదువుకోకుండా ఇలాంటి యాక్టివిజం చేయొద్దు, చేస్తే మిమ్మల్ని బార్ చేస్తానని చెప్పి చాలా మందికి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మేఘా వేమూరి ఎవరైతే ఉన్నారో తను ఇండో అమెరికన్ సిటిజన్ అనమాట. ఆవిడ బయటికి పంపించడం కష్టమే, కానీ ఆవిడ మీద మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ట్రోల్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఆవిడకి ఎగెనిస్ట్గా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అయితే ఆ అమ్మాయి పాలస్తీనియన్స్ హక్కుల కోసం మాట్లాడింది, కానీ ఆవిడ పైన ట్రోలింగ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ స్టూడెంట్ యాక్టివిజం ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. కానీ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒకప్పుడు స్టూడెంట్ యాక్టివిజంలో చాలా బాగుండే, కానీ ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా భయపడుతున్నాయి. స్టూడెంట్ యాక్టివిజం ప్రమోట్ చేస్తే కనుక వాళ్ళకి వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోద్ది అని చెప్పి రీసెంట్గా మనం చూస్తే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఫారెన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఆపేసింది ట్రంప్ ప్రభుత్వం. అంతేకాదు అమెరికాకి ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వాళ్ళందరిది సోషల్ మీడియా వెట్టింగ్ కూడా చేయాలనుకుంటుంది. అంతేకాదు ఏ యూనివర్సిటీస్ అయితే ఇలా స్టూడెంట్ యాక్టివిజంని ప్రమోట్ చేస్తున్నాయో వాళ్ళకి ఫెడరల్ ఫండింగ్ కూడా కట్ చేసేసింది ప్రభుత్వం అనమాట. దాంతో యూనివర్సిటీస్ కూడా చాలా భయపడుతున్నాయి అమెరికాలో స్టూడెంట్ పొలిటికల్ కల్చర్, పొలిటికల్ యాక్టివిజం చూసి.